మరి సహోదరి విషయంలో చక్కగా దేవుడు అద్భుతమైన కార్యములు చేశాడు. మరి మహేష్ అలాగే కృపా సిస్టర్ వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి దేవునికి మహిమ. మరి వాళ్ళ జీవితం మరి మనకు తెలిసిందే. వారు ఎన్నో ఆపదలు దేవుడిని నమ్మిన తర్వాత, వాక్యం కొరకు నిలబడిన తర్వాత మరి ఎన్నో విధాలుగా ఆపదలు వారికి వచ్చినాయి. ఎన్ని ఆపదలు వచ్చినా ఏది ఏమైనా దేవుని విడిచిపెట్టలేదు. అన్ని విషయాలలో వారికి దేవుడు తోడుగా ఉండి అన్ని విధాలుగా కాపాడుతూ వస్తున్నాడు. ఆర్థిక సమస్యల నుంచి వారికి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి బయట వేసాడు ఆయన. మరి జాబు లేని సమస్యలు వాళ్ళకి ఎన్నో ఉన్నాయి, అయినా దేవుడు కృప చూపించి మరి ఇద్దరికి జాబులు ఇచ్చాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు మరి ఆశ్చర్యకరంగా ఆ గాంధీ హాస్పిటల్ మనదే అన్నట్టుగా, లేకపోతే మన తల్లిదండ్రులదో అన్నట్టుగా మరి ఎంతగానో స్పీడ్గా మరి ఆ పని చేయటం కూడా మనం చూసాం. మరి అటువంటి అక్కడ ఉన్న డాక్టర్సు, నర్సులు, అక్కడ పనిచేసిన వారందరూ కూడా ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మరి వాళ్ళు సహోదరుడి పట్ల మరి చేయటం మనం చూసాం. ఇదంతా కూడా వారికి అట్టి మనసును కలుగు చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. ఎందుకనంటే సింహాల బోనులో దానియేలును పడవేసినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. ఆమేన్. కాబట్టి మరి ఆ భయంకరమైన స్థితిలో దేవుడు మరి సింహాల యొక్క మనసును కూడా మార్చి గొర్రెపిల్ల వంటి స్వభావంలోకి వాటిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. దానియేలుతో కలిసి జీవించే విధముగా వాటిని తీసుకొచ్చాడు అనమంటారా? వాటి మనస్సును మార్చింది ఎవరు? అంతకుముందు క్రూరత్వంగా వాటిని చేసింది ఎవరు? వాటిలోనికి ఆ క్రూరత్వాన్ని తీసుకొచ్చింది ఎవరు? సాతాను. క్రూరత్వము సాతాను తీసుకొని వస్తే ఆ వ్యక్తి ఆ బౌల్లో ఉన్నప్పుడు ఆ బౌల్లోనికి ఆ సింహాల మధ్యలోనికి దానియేలును పంపిస్తే అవి తినేయాలి. క్రూరత్వం ఉంది. ఎందుకంటే అంతకుముందు అవి భయంకరంగా అందరూ తింటున్నాయి లోపల. ఆదిలో దేవుడు ఎక్కడ కూడా వాటిలో క్రూరత్వం పెట్టలేదు. సాధు జీవులుగా ఉన్నాయి అవి. అవునంటారా? వాటికి ఎన్నడూ కూడా క్రూరత్వం అనేది కనపడలేదు. ఆ క్రూరత్వం అనేది ఎప్పుడు ఆరంభించబడింది? సాతాను వచ్చి వాక్యానికి బదులు వేరేది తీసుకొచ్చి లోపలికి పెట్టినప్పుడు క్రూరత్వం అనేది ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? అందుకని ఆ సింహాలన్నీ కూడా మరి ఆకలి కొన్నప్పుడు గడ్డి మేసేదానికి బదులు మనుషుల్ని, జీవుల్ని, ప్రాణుల్ని తింటున్నాయి. అలాంటి పరిస్థితిలోనికి, ఆ భయంకరమైన పరిస్థితిలో ఆ జంతువులన్నీ మారిపోయినప్పుడు మరి దేవుడు మరి అక్కడ దానియేలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రాజు దానియేలు దేశపై సింహము బోలంలో వేయండి, వాడు నేను చెప్పినట్టు వింటలేదు, వాడు విగ్రహాలకు పూజ చేస్తున్నాడని, చేయట్లేదు అని, నేను చేసిన బొమ్మకు చేయట్లేదని, వాళ్ళ దేవుడు గొప్పవాడని మరి ఇలాంటి మాటలు చెప్తున్నాడు కనుక అతని దేశం పోయి సింహాల బోన్లో వేసేయండి. ఆ భయముతో వాడు మొక్కుతాడన్న ఆలోచనతో చేశారు. కానీ దానియేలు లోపల వేసినప్పుడు సింహాల యొక్క మనసును కూడా మార్చివేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇవాళ హాస్పిటల్లో డాక్టర్ల మనసును మార్చడంటవా? మనకు అనుకూలంగా ఉండేలాగా మార్చడంటవా? నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా, ఎలాంటి శోధన ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా ఆయన ఆటోమేటిక్గా, మీరు చూడండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ముందుగా నీ పైన ఎందుకు దృష్టి పడుతుంది? కారణం అంతే. సింహాలన్నీ దానియేలును చూసినప్పుడు సైలెంట్ కావటానికి కారణం వాటి మనస్సును మార్చాడు. ఇలా డాక్టర్లకి మన పైన దయ పుట్టడానికి కారణం దేవుని యొక్క కృప వారిని తాకుతుంది. అందుకనే మన సమస్యలు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉన్నారు. మనం ఏ హాస్పిటల్లో పోయినా, ఎక్కడికి పోయినా మన విశ్వాసములో సరైన స్థానంలో లేని అవిశ్వాసంలో ఉన్నప్పుడు
మనకు స్వస్థతలు కలగనప్పుడు శరీర సంబంధంగా కూడా డాక్టర్ల ద్వారా కూడా దేవుడు సహాయపడుతున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా మరి ఆఫీస్కి మళ్ళా 20 రోజులు ఆఫీసుకు పోకుండా మళ్ళీ ఒకసారిగా ఆఫీస్కి ఎదురుగా వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అది కూడా ఫోన్ చేయకుండా ఉంటే ఏమకు అసలు లెక్కలేదు, ఇలాంటి ఆమెతో మనకు అవసరం లేదని ఆలోచన రావాలి వాళ్ళకి ఖచ్చితంగా. కానీ సిస్టరు అక్కడికి వెళ్ళక మునుపు మరి ముందే ప్రార్థన చేయించుకుంది. ఆమేన్. ఒక సమస్య ఎదురవుతుందనేది మనసులోనికి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే మన శక్తి సరిపోదు. మన ఆలోచనలు అక్కడున్న ఆఫీసర్ని మార్చడానికి ఏం చేస్తుంది? అబద్ధముతో అతని హృదయాన్ని మార్చాలని ట్రై చేస్తుంటుంది. దేంతో? అబద్ధంతో అతని ఆలోచన తిప్పాలని చూస్తుంది. తిరుగుద్దా? అబద్ధముతో ఆలోచన తిప్పలేము. హల్లెలూయా, అవునా కాదా? అది నిజమే అంటారా? అబద్ధముతో ఆలోచనని తిప్పలేము. వాళ్ళు ఇంకా మన పైన వేరే విధంగా ఆలోచిస్తారు. అందుకని మీరు చూడండి, దేవుని యొక్క అక్కడికి వెళ్ళక మునుపు దేవుని యొక్క సహాయాన్ని మనం కోరాము. ఎందుకు కోరాము? దేవా, నా సమస్యలను బట్టి నేను ఆఫీస్కి కూడా ఫోన్ చేయలేని స్థితిలో మేము ఉన్నాము. మరి నా జాబు ఉంటుందో ఊడుతుందో నాకు తెలియదు, కానీ నీ సహాయం నాకు కావాలి ప్రభువా అని అడగటము వారి యొక్క మనస్సులో కలిగినప్పుడు మరి అటువంటి మనస్సుతోని వారు గుంటూరు నుంచి వస్తూ ఆఫీసులోనికి జాయిన్ అయ్యే సమయంలో మళ్ళీ వారు ప్రార్థన అవసరతను అడిగారు. ప్రార్థన అవసరతను అడిగినప్పుడు మరి వాళ్ళు ప్రయాణం కోసము వారి యొక్క జీవిత గమ్యము కొరకు వారు అవసరతను అడిగినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి ఇంకొక ఆలోచన కూడా పెట్టాడు. వాళ్ళు తిరిగి సిస్టర్ ఇన్ని రోజులు జాబ్కి వెళ్ళలేదు, ఆమెకి ఏదైనా సమస్య వస్తుందేమో అని మరి ఒక ఆలోచన పెట్టడం కూడా జరిగింది దేవుడు. మరి నాకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ ప్రార్థనలో, దేవా మరి తిరిగి సహోదరులు వారి పనులన్నీ ముగించుకొని వస్తూ ఉండగా మహేశ్వరి పూర్తిగా ముట్టి స్వస్థపరిచినందుకే దేవా నీకు కృతజ్ఞత స్థుతులు. మరి వారి ప్రయాణములు మీరు తోడుగా ఉండండి. వచ్చిన తర్వాత సిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది. ప్రార్థన ఇదే చేసింది. సిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది ప్రభువా. అక్కడికి వెళ్ళినప్పుడు వారు సహోదరిని చూసినప్పుడు సహోదరి పైన వారికి దయగలగాలి అని ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? సాక్ష్యం విన్నారుగా. అద్భుతంగా దేవుడు సహాయపడే గొప్ప దేవుడు ఆయన. ఆమేన్. ఏ విషయంలోనైనా మన శక్తితోనో మన బలముతోనో మన జ్ఞానముతోనో మన విధేయతోనో మనం మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు ప్రార్థన చేసుకోవాలి. మనము మోకాళ్ళు వేయాలి. ప్రభువా, ఈరోజు నేను ఉదయాన్నే లేచి ఏమని చెప్తానంటే, దేవా నాకు తెలియకుండానే నాలో అబద్ధాలు రావచ్చు, కక్షలు రావచ్చు, క్రోధం రావచ్చు, అసూయత రావచ్చు, నాకు తెలియదు, కానీ సమస్తం నువ్వు ఎరుగున్నావు. దేవా, నా మనసులో పుట్టే ప్రతి మాట అది నీదై ఉండాలి. అది ఇతనంగా నీ వాక్యము మారి నా హృదయం అనే కొట్లోనికి రావాలి. దేవా, నా హృదయంలో నీవుండి నాకు వాక్శక్తి నీవు నీ వాక్యముతో. అదే నేను చేసే ప్రార్థన. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మానవ జ్ఞానము వాక్యానికి సరెండర్ అయ్యేదాకా వినదు. వాక్యానికి సరెండర్ అయితేనే ఒక మనిషి తలంచుకుంటాడు, కానీ వాక్యానికి సరెండర్ కాకపోతే ఎదురు తిరగటం జరుగుతుంది. అది ఏ వ్యక్తి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ఇవన్నీ సాధ్యమే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి లోపడాలి, దేవుడిని ఆశ్రయించాలి, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఖచ్చితంగా ప్రాధేయపడాలి. ఆయన సన్నిధిలో నీ ఆలోచన నాకు ఇవ్వు ప్రభువా, నీ తలంపులు నాకు ఇవ్వు ప్రభువా
అయా శ్రేష్టమైన గోధుమైన నీ వాక్యములు నీ మాటలు నాకు ఇవ్వు ప్రభువా, నీ ఆత్మచేత నన్ను నడిపించు ప్రభువా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు సహోదరుడా సహోదరి, మరి అద్భుతమైన సాక్ష్యం దేవుడు మిమ్మల్ని దీవించును గాకమ్మా. మరి చక్కగా చెప్పావు, అది దేవుడికి మహిమకరంగా ఉంటుంది ఆ సాక్ష్యం. హల్లెలూయా. ఆ విధంగానే మరి నిజంగా జార్జ్ గారి విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఆయన మరి నిన్న 5 గంటలకు ఉదయము తెల్లవారుజామున 4:45 ఆ ప్రాంతంలో తను వాచ్మెన్ చేస్తున్న ఆ డ్యూటీ నుంచి మరి రోడ్డు క్రాస్ అయి వెళ్ళిపోవటము కెమెరాలో చెక్ చేశారు. సీసీ కెమెరాలో చూసినప్పుడు వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయన వృద్ధాపంలోనికి వచ్చాడు కనుక తన మనసు తనకు సహకరించకపోవచ్చు. తన మనసు తనకు సహకరించక ఆలోచనల వల్ల ప్రభావితమయ్యి కనబడే జార్జ్ గారు అనే ఒక వ్యక్తి ఒక ఆలోచన అయి ఉన్నాడు, ఒక ఆత్మ అయి ఉన్నాడు. ఆయన కనబడటానికి ఈ శరీరం అనే ఒక గృహాన్ని తయారు చేశాడు దేవుడు. ఆత్మ యొక్క రూపము శరీరంలో చూపిస్తున్నాడు అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మరి ఆ శరీరములో ఆయన మనసు, ఆయన తలంపులు ఏవైతే ఉన్నాయో ఆయన ఆత్మని వేరే విధముగా ప్రభావితం చేసినప్పుడు ఆయన ఇంటిని మర్చిపోయి, కుటుంబీకులను మర్చిపోయి, తన ప్రాంతాన్ని మర్చిపోయి వెళ్ళటానికి ప్రారంభమవుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎటు వెళ్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో ఏమీ తెలియని స్థితిలో వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన యొక్క కుటుంబీకులు, కుమార్తె, అల్లుడు, మరి వారి యొక్క బంధుమిత్రులు అందరూ కూడా ఆయన కోసం ఎంతగానో తపన పడుతూ ప్రయాణం చేస్తూ ఉండగా, వెతుకుతూ ఉండగా మరి ఎక్కడ కూడా దొరకట్లేదు. మరి ఉదయకాల సమయాన నేను నిన్న ఒక మ్యారేజ్ నిమిత్తమై మరి సహోదరులు వస్తారేమో అని ఫోన్ చేశాను నేను యశోబ్కి. అన్నా ఇట్లా మామ మళ్ళా తప్పిపోయాడు, ఆయన ఎటు వెళ్తున్నాడో పాపం ఆయనకు అర్థం కాదు, వెతుకుతున్నామన్నా అన్నప్పుడు నేను ప్రార్థన చేయకపోవటానికి కారణం ఏంటంటే నేను చాలా టెన్షన్లో ఉన్నా. ఏంటంటే ఆ పెళ్ళిలో నాకు 10:30కే 10:15కే ప్రార్థన నేనే చేయాలని చెప్పి నాకు అక్కడ కార్డులో మరి అనౌన్స్ చేయటం జరిగింది. నేను అక్కడికి వెళ్ళకపోతే నేను ముందు ఆయన అన్నగారు పాస్టర్ గారు, వేరే పాస్టర్ గారు చాలా సార్లు ఫోన్ చేసి అన్న టయానికి రాన్న మిస్ కావద్దు అన్నప్పుడు నా మైండ్ అంతా కూడా అటు ఆ ప్రార్థన చేయకపోతే మరి దేవుడి పరిచర్యలో నేను టయానికి వెళ్ళకపోతే అక్కడ ఎంతో ఆందోళన జరుగుతుంది, నేను సమయానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఆ మైండ్లో ఉండటం వలన నేను ప్రార్థన చేయలేదు. తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళి అక్కడ మరి ఆ పరిచర్యలో పాల్గొనటం, ఆ వివాహంలో పాల్గొనటము, ఆ వివాహం అంతా కూడా జరిగిందాకా మరి అక్కడ ఉన్న సేవకులు అన్ని విషయాలలో నన్ను పిలిచి మరి వాక్యము చదవటానికి కానీ, ప్రార్థన చేయటానికి కానీ, పాట పాడటానికి కానీ ఇవన్నీ చేపించినప్పుడు నేను ఆ పనిలోనే నేను నిమగ్నం అయిపోయాను. ఆ పనిలోనే ఎక్కువగా ఆలోచనలో పడిపోయాను. నేను ఈ సంగతి మర్చిపోయాను. అయితే అమ్మ 3 గంటలప్పుడు ఊరికి వెళ్ళింది పింఛన్ కోసం. ఆమె రిటర్న్ వస్తూ ఉండగా మరి ఖచ్చితంగా మరి అక్కడ మరి అమ్మ ఫోన్ చేసింది వేరే ఫోన్లో నుంచి, అయ్యా నేను వస్తున్నాను రమ్మని. అమ్మ నేను వస్తున్నాను, నువ్వు ఎటు పోతావు, చెట్టు కింద నేను ఉండు, రైల్వే స్టేషన్లో చెట్టు కింద ఉండంటే సరే అని చెప్పింది. నేను వెళ్తూ ఉన్నా. నేను వెళ్ళే ప్రయాణంలో మరి జార్జ్ గారు కూడా అదే రోడ్లో వెళ్తూ ఉన్నాడు. కానీ నేను ఆయన దాటుకొని వెళ్ళిపోయినా. నా మనసు అంతా కూడా అమ్మ చెట్టు కిందనే కూర్చుంటుందో మళ్ళీ ఎటైనా పోతుందో అనే టెన్షన్లోనే ఉండిపోయినా. ఈయన దాటి వెళ్ళిపోయినా. నేను కొద్ది దూరం వెళ్ళిపోయినప్పుడు నా మనసులో ఏదో ఒక దాన్ని, నాకు సంబంధించింది ఏదో ఒక దాన్ని నేను దాటుకొని వెళ్ళిపోయినట్టు మనసులో తలంపు వచ్చింది. హల్లెలూయా. నేను జార్జ్ గారిని చూడలేదు, నేను వెళ్తున్నాను ఆలోచనలో. కానీ కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఏదో నాకు కావాల్సింది ఏదో ఒకటి దాటి వెళ్తున్నట్టుగా నా మనసులో ప్రేరేపణ కలిగింది. హల్లెలూయా. ఆ ప్రేరేపణ ఒక్కసారిగా నా సైడ్ అద్దంలో చూడటం జరిగింది.
ఆయన జార్జి గారు. అప్పుడు యేసోబు చెప్పింది గుర్తొచ్చింది. అరే వాళ్ళ మామగారు తప్పిపోయారని చెప్పారు, అమ్మా ఇక్కడ తిరుగుతుండా, ఇంకా దొరకలేదా వాళ్ళకి అని ఆలోచన వచ్చింది. మీరు చెప్పండి, చూడకుండా వెళ్తున్న నాకు, ఏదో ఆలోచనలో వెళ్తున్న నాకు ఒకసారిగా ఆ మనిషిని దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి నాకు తాకినట్టుగా నేను వెనక్కి తిరిగి చూడటం కారణం ఏదో చెప్పండి. అర్థమైనా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు చూడండి, అయస్కాంతము పక్కన ఇనప ముక్క ఉందనుకోండి, ఏదో ఆకర్షణ రెండింటికి లాగుద్ది అది. హల్లెలూయా. ప్రవక్త అదేనే చెప్పిండు. కంపెనీలోనికి వెళ్ళినప్పుడు ఒక చెయ్యి లాంటి హస్తము, ఆ ఇనప ముక్కలన్నీ పాతయన్నీ అక్కడికి వచ్చినప్పుడు ఆ చెయ్యి హస్తం అటు రాగానే ఇనప ముక్కలన్నీ దాన్ని అతుక్కున్నాయట. చాలా ముక్కలు ఇంకా చాలా మిగిలిపోయినాయంట. మరి అప్పుడు ప్రవక్త అడిగాడు, అయ్యా మరి అన్నీ అతుక్కున్నాయి, ఆ కొన్ని ఎందుకని అతుక్కోలేకపోయినాయి? అది ఐరన్ కాదు, ఐరన్ కాకపోతే అయస్కాంతానికి అతుక్కోమన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఏదో ఒక లింక్ మనలో ఉంది. ఏందా లింకు? వాక్యమనే లింకు. హల్లెలూయా. అందుకనే అది అయస్కాంతం వలె మన సహోదరులు ఎక్కడ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా లాగుద్ది. హల్లెలూయా. మనం చూడకపోయినా సరే అద్భుతమైన దేవుడు అండి, ఆశ్చర్యకరమైన దేవుడు. మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ నేను ఎంతో సంతోషపడి యేసోబు ఫోన్ చేశా. యేసోబు ఎక్కడున్నావు అన్న. అన్నా చర్లపల్లె తిరుగుతున్నావు అన్నాను. దేనికేని అడిగా. అడిగితే ఈ పెద్ద మనిషి దొరకలేదా అంటే నేను ఈ రాచారం రోడ్లో వాకింగ్ చేస్తాడు రమ్మా అని చెప్పాడు. అదే ఏడన్నా అన్నాడు. పలాడికి వెళ్ళి రమ్మని చెప్తే అప్పుడు వచ్చారు. అప్పుడు వచ్చి చూసి ఆ తర్వాత మరి కొంత అటు ఇటుగా మరి ఒత్తిడిగా రానంటం జరిగింది. కానీ ఆ తర్వాత మహేష్ నెమ్మదిగా మాట్లాడటం అక్కడ జరిగింది. మరి మహేష్ చెప్పంగానే మెల్లగా కూల్ అయిపోయాడు, చక్కగా బండి ఎక్కాడు. ఏమమ్మా ఆయన ఎక్కవా అని అంటే కూతుంది. చూసావా? చూడండి, ఒక మనసులో వేరొక తలంపు వచ్చినప్పుడు మనిషి ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో, ఏ విధమైన స్థితిలో ఉంటాడో. అంతలా బాడీని ఎవరు తీసుకెళ్తున్నారు? ఎంతకీ ఆలోచన, ఒక ఆలోచన పాపముకి వెళ్ళి నడిపిస్తుంది, తాగుడికి వెళ్ళి నడిపిస్తుంది, వ్యభిచారంకి వెళ్ళి నడిపిస్తుంది, సినిమాలకు వెళ్ళి నడిపిస్తుంది, లోకానుసారమైన ఆచారాలకు వెళ్ళి నడిపిస్తుంది, దొంగతనాలకు నడిపిస్తుంది. అవునా కాదా? అబద్ధాలాడటానికి, కోపాలు, ద్వేషాలు, అసూయతలు, కక్షలు, క్రోధములు, వ్యతిరేకతలు, ఇవన్నీ కలిగేది మనస్సు ద్వారా. మీకు అర్థమవుతుందా? ఈ మనస్సును కంట్రోల్ చేసుకోలేదనుకో మనం అపాయకరమైన జీవితంలోనికి వెళ్ళిపోతాం. ఒక పనికిరాని వాడిగా ముద్రిస్తారు, ఒక పనికిరాని దానిగా ముద్రిస్తారు. పాప విషయంలో కానీ, తాగుడు విషయాలలో కానీ, దొంగతనాల విషయాలలో కానీ, కక్షలు, క్రోధములు, కుతంత్రాలు కలిగిన విషయాలలో కానీ, వీటన్నిటి వల్ల మనము ఒక నిందారహితమైన జీవితంలోనికి వెళ్ళిపోతాం. నిజమండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక ఆలోచన ఒక కుటుంబాన్ని పతనం చేస్తుంది, ఒక ఆలోచన ఒక వ్యక్తిని పతనం చేస్తుంది, ఒక ఆలోచన ఒక రాజ్యాన్ని పతనం చేస్తుంది, ఒక ఆలోచన ఒక దేశాన్ని నాశనం చేస్తుంది. ప్రవక్త అన్నాడు, అనుభవం అంట ఎవరి చేతిలో ఉందో తెలుసా? జ్ఞానవంతుడి చేతిలో లేదంట, విద్య కలిగిన వాడి చేతిలో లేదంట. అర్థమైందా? ఎవరి చేతిలో లేదంట. మొన్న మేమందరం బండ్లన్నీ పార్క్ చేసినాం రోడ్డు మీద. అక్కడ ఒక అతను అటు పోతా ఉన్నాడు.
వెనకన్నీ సంచులు తగిలించుకున్నాడు, స్నానం చేసుకోలేదు, మొత్తము జుట్టంతా అంటగట్టిపోయి ఉన్నాయి, గడ్డం నిండా ఉమ్ము, బట్టలన్నీ నల్లంగా చినిగిపోయి ఉన్నాయి, చెప్పులు లేవు, ఏదో మాట్లాడుకుంటాడు. మాట్లాడుతూ సడన్గా రాయి దొరికింది. అక్కడ రాయి తీసుకోడు అన్నాడు, కారు కేసుకొచ్చి. కారు ఎవరి చేతిలో ఉంది చెప్పండి? కారు ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు రాయి ఎవరేసిండ్రు? పిచ్చోడేసిండు. ఇప్పుడు అక్కడ నిలబడిన ఆ కారు ఎవరి చేతిలో ఉంది నాశనం కావటానికి? పిచ్చోడి చేతిలో ఉన్న ఆ రాయి కారును పాడు చేసింది. ప్రవక్త అన్నాడు, ఇవాళ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పిచ్చోడి చేతిలో పెట్టారంట అనుభవం అని. వాడు ఎప్పుడు ఎత్తడో తెలవదు. అర్థమైందా? వాడు ఎప్పుడు ఎత్తడో తెలవదు. ఈ దేశాలంటే ఎప్పుడు నాశనం అయితే తెలవాలడా. హల్లెలూయా. అర్థమైందా? అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆలోచన, మైండ్ అనేది సరైన స్థానంలో లేకపోతే మనిషి బాడీతో ఏం చేస్తాడో తెలియదు. నిజం. అందుకనే బైబుల్ ఏమనుంది? మనుషుని ఆలోచనలు మనుషుని వశమే కానీ చక్కని పత్రుత్రాలు ఇయటానికి యెహోవా వలన కలుగుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే మన మనసులో చెడు వస్తాయి, పనికిరాని వస్తాయి, మంచి వస్తాయి, ప్రేమ వస్తుంది, అనురాగం వస్తుంది, కోపం వస్తుంది, ద్వేషములు వస్తాయి, అశుద్ధులు వస్తాయి, కక్షలు వస్తాయి. ఆ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు, లేకపోతే వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు, ఇవన్నీ పుట్టే విత్తనాలు ఎక్కడంటే ఆ పొలము మనసే. కాదంటారా? ఇప్పుడు వాటన్నిటిని నువ్వు తీసుకుంటావు, నీకు నచ్చింది నువ్వు తీసుకుంటావు, నువ్వు వాడతావు దాన్ని, ఇంకంతే మరి. అందుకని నువ్వేం చేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఏ ఆలోచన అయితే నీ తలంపులోకి వస్తుందో ముందు అక్కడ మోకరించి, దేవా చక్కని పత్రుత్రాలు ఇచ్చేది నీవే నాయనా, మంచి ఆలోచన నాలో నిలుపు, నా హృదయములో నింపు, నా హృదయముల నుంచి నీవే నా నోటికి అందియ్యి. నేను పలికే ప్రతి మాట ఒక వ్యక్తిని స్వస్థపరచాలి, ఒక వ్యక్తిని నిత్యత్వంలో తీసుకొని పోవాలి, ఒక వ్యక్తిని జీవం కలిగిన వాడిగా మార్చాలి. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అందుకనే మనం మాట్లాడే తప్పుడు అది వాక్యానుసారంగా లేకపోతే నువ్వు ఒక వ్యక్తిని చంపుతావు. అందుకని మన మాటలు ఏది పడుతుంది మాట్లాడకూడదు. వాక్యము తప్పిపోతున్నప్పుడు మాట్లాడు. తీసుకుంటావా, తీసుకోడా, తీసుకుంటుందో తీసుకోదా తర్వాత సంగతి. కాబట్టి వాక్యముతో మాట్లాడాలి. వాక్యము లేకుండా, వాక్యానికి సరైన స్థానంలో లేకుండా మనము మాట్లాడకూడదు, అది మరణము. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. సాక్షాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చక్కగా అద్భుతమైన సాక్ష్యాలు ఇద్దరే కదా చెప్పింది. దేవుని నామానికి మహిమ. అద్భుతమైన సాక్ష్యాలు